హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మేము మెదక్ చర్చికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు క్రిస్టమస్ రోజు. ఈరోజు మొత్తం ఘనంగా ఉంటుంది అక్కడ చూడడానికి మేమైతే మెదక్ చర్చికి వెళ్తున్నాము. ఈరోజు ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మేరీ క్రిస్టమస్ టు ఎవ్రీవన్. మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము మెదక్కి. ఇక మెదక్లో ఉన్నాం మేము. ఈరోజు ఏంద్రా భయ్యా, ఈరోజు క్రిస్టమస్ రోజు రా. ఈరోజు రాజకీయ నాయకుల ఫోటోలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రిస్టమస్ బ్యానర్ల కంటే రాజకీయ నాయకుల బ్యానర్లే ఎక్కువగా ఉన్నాయి. మీరు చూడవచ్చు. నిజంగా ఊరునాయను, ఇక్కడ క్రిస్టమస్ జరుగుతుందా లేకపోతే ఓటు ఏమైనా వేస్తున్నారా అని అనుకోవచ్చు మీరు. కాదు, ఈరోజు ఎందుకు ఇన్ని గానం బ్యానర్లు పెట్టారంటే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మెదక్కి రావడం జరిగింది. అతను ఎందుకు రావడం జరిగింది అని అంటే, మెదక్ చర్చిని కట్టి ఈ రోజు నుంచి 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 100 years కంప్లీటెడ్. అందుకే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ మెదక్ చర్చిని కట్టించిన చార్లెస్ వాల్కర్ వాళ్ళ మనవళ్ళు కూడా వచ్చారు ఈరోజు మెదక్ చర్చికి. ఇదిగో సీఎం గారి బండి మాత్రం వస్తుంది. ఇగో చూడవచ్చు మీరు, సీఎం గారు వస్తున్నారు. ఇప్పుడు చూసుకోండిగా సీఎంని. నేను మన రేవంత్ రెడ్డిని చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైంగా చూశాను. కానీ చాలా మంది ఇతన్ని చూడడానికి చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు మనమైతే మెదక్ చర్చిలోకి వెళ్ళిపోదాం. మెదక్ చర్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం లోపల ఎలా ఉందో మీకు అవన్నీ చూపిస్తాను. క్రిస్టమస్ అంటేనే ప్రపంచంలోనే అతిపెద్ద పండగ. ఇది ప్రపంచంలోనే అందరూ జరుపుకునే పండగ. ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునే పండగ ఒకటి, అది క్రిస్టమస్. ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ముస్లిం కంట్రీస్ ఒక 40-45 ఉండొచ్చు. హిందూ కంట్రీ మాత్రం ఒకటే ఉంది. అదే ఒకటి ఇండియా. కానీ క్రిస్టియన్స్ అలా కాదు. క్రిస్టియన్స్ మాత్రం ప్రతి దేశంలో ఉంటారు. పాకిస్తాన్లో ఉంటారు అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో క్రిస్టియన్ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుని మాత్రం నమ్మని వారు ఎవ్వరు ఉండరు. ప్రతి ముస్లిం కూడా యేసుక్రీస్తు ప్రభునే నమ్ముతారు. హిందువుల్లో కూడా కొందరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారు. కొందరు మాత్రం కన్వర్ట్ అయిపోయారు యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం కోసం క్రిస్టియన్లోకి. మీరు చూసుకోవచ్చు లోపల ఎంత అందంగా, ఎంత భారీగా డిజైన్ చేశారో. ఈరోజు క్రిస్టమస్ రోజు మెదక్ చర్చిని ఎంత భారీగా, ఎంత అందంగా అలంకరించారో మీరు చూసుకోవచ్చు. మెదక్ చర్చిని ఈరోజు నా ముంగటే ఇగో హిందువులు ఉన్నారు. ఇగో బొట్లు పెట్టుకొని వచ్చారు. గుడిలోకి ఎవరు వస్తారు? ఓన్లీ హిందూస్. ఓన్లీ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవారే గుడిలోకి వస్తారు. ఆ గుడిలో కూడా తక్కువ కులం ఎక్కువ కులం అనుకుంటా తక్కువ కులం వాళ్ళకి అస్సలు రానివ్వరు గుడిలోకి. ఆ పేదవాళ్ళను కూడా చిన్న చూపు చూసి పంపించేస్తారు. అతన్ని సరిగ్గా దేవుని కూడా చూడనియరు. కానీ విఐపీలకు మాత్రం ఆ గంటల సేపు నిలబెట్టి ప్రసాదాలు అవి ఇవి దర్శనం మాత్రం చాలా బాగా చేస్తారు విఐపీ వాళ్ళకు. మస్జిద్లో మాత్రం ఓన్లీ ముస్లిమ్సే వెళ్తారు. అక్కడ హిందువులు వెళ్ళరు, క్రిస్టియన్స్ వెళ్ళరు. వాళ్ళు రానివ్వరు కూడా హిందువులను. కానీ ఓన్లీ చర్చిలోకే హిందువులు వెళ్తారు. కానీ చర్చిలోకి మాత్రం హిందువులు వెళ్తారు, ముస్లిమ్స్ వెళ్తారు, తక్కువ కులం వాళ్ళు వెళ్తారు, ఎక్కువ కులం వాళ్ళు వెళ్తారు, పేదవాళ్ళు వెళ్తారు, ధనికులు వెళ్తారు, బిచ్చగాడు వెళ్తాడు. చర్చిలో అందరికీ సమానంగా చూస్తారు. ఇక్కడ హిందువుని దగ్గర కూర్చోబెట్టుకుంటారు, ముస్లింని దగ్గర కూర్చోబెట్టుకుంటారు, తక్కువ కులపోనికి దగ్గర కూర్చోబెట్టుకుంటారు, ఎక్కువ కులపోనికి దగ్గర కూర్చోబెట్టుకుంటారు, బిచ్చగానికి దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అందుకే క్రిస్టియానిటీ అనేది పెరుగుతుంది ఈ ప్రపంచంలో ఎక్కువగా. ఇక్కడ మన రైట్ సైడ్ యేసు ప్రభు పుట్టినట్టు ఒక గాజుతో తయారు చేసిన ఒక ఫోటో మాత్రం ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడమ పక్కన యేసుక్రీస్తు ప్రభు మరణించినట్టు గాజుతో చేసిన, అన్ని గాజుతో చేసిన చిన్న గాజులు ఉంటాయి. ఆ గాజుతో చేసిన ఫోటో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఎదురుగా యేసుక్రీస్తు ప్రభు మరణించి పరలోకానికి వెళ్తున్నట్టు అక్కడ గాజుతో చేసిన ఒక ఫోటో ఉన్నది.
ఇంకా ఎదురుంగా బంగారంతో చేసిన సిల్వ కూడా ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఈ రోజు క్రిస్టమస్ రోజు లైట్లతోని చాలా బాగా అందంగా డెకరేషన్ చేశారు మెదక్ చర్చిని. ఇంకా కలర్ కూడా వేశారు చాలా బాగా మంచిగా వైట్ గా. ఇగో శాంటా క్లాస్ ని మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్దగా భారీగా పెట్టారు ఇక్కడ. ఈ మెదక్ చర్చిని 1914 నుండి 1924 వరకు కట్టారు ఈ మెదక్ చర్చిని. 1924 డిసెంబర్ 25న చాలా అంటే చాలా ఘనంగా ఓపెనింగ్ చేశారు ఈ మెదక్ చర్చిని. మెదక్ చర్చి యొక్క ఎత్తు 175 అడుగులు కట్టబడింది. మెదక్ చర్చి యొక్క పొడవు 200 అడుగులు కట్టబడింది. మెదక్ చర్చి యొక్క వెడల్పు 100 అడుగులు. అంత పెద్దది మెదక్ చర్చి, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు ఈరోజు క్రిస్టమస్ రోజు. ఈ మెదక్ చర్చిని కట్టించిన నిర్మాత ఎవరంటే ఇంగ్లాండ్ దేశంలోని రన్ కోన్ సిటీకి చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ గురువు. ఇతను ఒక బ్రిటిష్. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా అందంగా అలంకరించారు. చాలా అంటే చాలా వైట్ గా కనబడుతుంది మెదక్ చర్చి ఈరోజు కలర్ఫుల్ గా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏముంది అనుకుంటున్నారు? ఇక్కడ జాలీగా ఉన్నది. ఇక్కడ 2 రూమ్లు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ 2 రూమ్లు కాదు, 2 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఒక సొరంగ మార్గం ఏమో వెస్లీ స్కూల్ కి, ఒక సొరంగ మార్గం ఏమో మెదక్ కిలాకి వెళ్తుంది. ఈ మెదక్ చర్చిని కట్టి ఇప్పటి వరకు 100 ఏండ్లు పూర్తయినాయి. 100 ఏండ్లు. ఇక 100 ఇయర్స్ బెలూన్ కూడా ఎగురవేశారు ఈ రోజు మెదక్ చర్చి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ రోజు మెదక్ చర్చిని నిర్మించిన చార్లెస్ వాకర్ మనవళ్ళు కూడా వచ్చారు ఈ రోజు. ఇక్కడ మీరు చూడవచ్చు మెదక్ చర్చిలో సిలువ చుట్టుముట్టు కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరబత్తిలు పెడుతున్నారు, క్యాండిల్స్ అంటిస్తున్నారు, ఏందేందో చేస్తున్నారు. విగ్రహారాధన ఈ హిస్టరీలోనే లేదు, క్రిస్టియన్ హిస్టరీలో. కానీ ఇక్కడ విగ్రహారాధన చాలా అంటే చాలా జరుగుతుంది. క్రిస్టియన్ హిస్టరీలోని ఎక్కడ లేదు విగ్రహారాధన, కానీ ఇక్కడ జరుగుతుంది. ఒకడు మొదలు పెట్టినట్టున్నాడు, అందుకే అందరూ మొదలు పెట్టారు. ఇక కొబ్బరికాయలు అగరబత్తిలు అది ఇది కుట్టడం సిల్వ చుట్టుముట్టు. ఇక మీరు చూసుకోవచ్చు, లాస్ట్కు నేను ఇక ఇలా ఉంటాను, నేనైతే ఇలా ఉన్నాను. మెదక్ చర్చి నా వెనకాల ఉంది. ఇక ఇప్పుడైతే ఎగ్జిబిషన్ టైం. జాయింట్ వీల్ మాత్రం కన్ఫామ్ గా ఎక్కాలి నేనైతే. ఇక చూద్దాం ఇక ఎలా ఉంటుందో. అన్ని ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని ట్రై చేద్దాం. ఇగో మా అమ్మమ్మ తోటి నేను కూర్చున్నాను. మా అమ్మమ్మ అయితే చాలా అంటే చాలా భయపడిపోయింది, చచ్చిపోతుంది అనుకున్నా, కానీ చాలా అంటే చాలా భయమైంది మా అమ్మమ్మ తోటి. ఊరేమో మరొకసారి ఎక్కేద్దాం అనుకున్నాను నేనైతే. ఇగో ఇది స్పీడ్ బ్రేకర్ అంట. చాలా అంటే చాలా థ్రిల్ వచ్చింది దీంట్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం మేము. మా తమ్ముడు అయితే భయపడిపోయాడు. ఫైనల్లీ మేమైతే అతి పెద్ద జాయింట్ వీల్ ఎక్కబోతున్నాం. ఇక చూడు, మాకైతే పడిపోతుంది పాయింట్లోనే. చాలా అంటే చాలా భయం వేస్తుంది. నేను చాలా సార్లు ఎక్కాను, కానీ ఈ దాంట్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం. ఇక చాలా పెద్దగా ఉంది ఈ జాయింట్ వీల్. నిజంగా ఊరి అమ్ము చాలా భయం అవుతుందిరా బాబు. మా తమ్ముడిని చూడండి, భగవాన్ అనుకుంటా భగవాన్ని కలవరిస్తున్నాడు.
ఇగో నేనైతే జాయింట్ వీల్ పైన ఉన్నాను. జాయింట్ వీల్ పైన నుండి మెదక్ చర్చి ఎంత అందంగా కనబడుతుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. బ్లూ కలర్ లో, రెడ్ కలర్ లో, గ్రీన్ కలర్ లో చాలా అంటే చాలా అందంగా ఉంది మెదక్ చర్చి. మాకైతే ఈ జాయింట్ వీల్ లో పడిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యు గైస్.